కేడి బిలా కిలాడి రంగా అనే సినిమా ఎస్కే పార్ట్ మూవీస్ అని తమిళ్లో పెద్ద బ్యానర్ అండి. వాళ్ళు 3 సినిమాలు రిలీజ్ చేశారు బిఫోర్ లాస్ట్ ఇయర్. ఆ 3 సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయినాయి. ఇది మొదటి సినిమా కేడి బిలా కిలాడి రంగా. అలాగే రెండో సినిమా మొన్న ఈ మధ్య 3 సినిమాలు రిలీజ్ అయినాయి. ఆ 3 సినిమాలు కూడా సూపర్ హిట్ అక్కడ. ఆ సినిమాని ఇది 2015లో రిలీజ్ అయింది సినిమా. ఈ సినిమా యాక్చువల్గా మరి రీమేక్ చేద్దాం ఉద్దేశంతో నాగేశ్వర రెడ్డి గారి డైరెక్షన్లో ఎన్వి ప్రసాద్ గారు కొనడం జరిగింది. అది చాలా కాలం రకరకాల ప్రపోజ్ అయ్యి ఆ సినిమా షూటింగ్ జరగకపోవడం వల్ల ఆ సినిమా లాస్ట్ మినిట్లో నేను కొనడం జరిగింది. అందువల్ల ఒక 1.5 years లేట్ అయినట్టు కూడా ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా రిలీజ్ చేస్తున్నామని చెప్పి ఒక మంచి అభిలాష ఉంది. ఈ సినిమాకి డెఫినెట్గా రెజీనా అండ్ బిందు మాధవి ఇద్దరు కూడా మంచి సపోర్టింగ్ సూపర్ స్టార్స్, ఇద్దరును ఆర్టిస్టులు. అలాగే విమల్, శివకార్తికేయన్ అని చెప్పి తమిళ్లో పెద్ద హీరోలు. వాళ్ళ సినిమాలు ఇంకా తెలుగులో ఇంతవరకు ఏది కూడా డబ్బింగ్ అవ్వలేదు. ఈ మొదటిసారిగానే ఆ సినిమా మనం డబ్బింగ్ చేస్తున్నాం. కాబట్టి వాళ్ళిద్దరు కూడా మంచి మార్కెట్ ఇక్కడ ఉంది. కాబట్టి ఈ సినిమా సక్సెస్ఫుల్గా నడుస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇకపోతే ఈ రోజుల్లో థియేటర్లు దొరకట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం అని చిన్న నిర్మాతలు అందరూ కూడా పోరాడుతున్నారు రోజును. అలాగే మొన్న మన ఆర్కే గౌడ్ గారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారితో వాళ్ళతో మాట్లాడి మినీ థియేటర్లు కడతాం కోసం ఎన్నో ప్లాన్ చేస్తున్నారు. అయినా కూడా ఈ సంవత్సరంలో సక్రమంగా జరుగుతాయి. జరిగి చిన్న సినిమాకి కూడా మంచి ఆదరణ లభిస్తుంది. చిన్న సినిమా కూడా లైఫ్ ఉంటుందని మరొకసారి అందరికి తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు మనకి ఏంటంటే తెలంగాణ ప్రభుత్వంతో ఏ చిన్న పని వచ్చినా చేసుకుంటానికి అటు మనకి శివన్న గారు ఉన్నారు, ఇటు ఆర్కే గౌడ్ గారు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడే మెయిన్ ప్రాబ్లమ్స్ థియేటర్లు వచ్చేది హైదరాబాద్లో మాత్రమే అండి. ఆంధ్రాలో ప్రతి ఏరియాలో కూడా థియేటర్లకు పెద్ద ఇబ్బంది లేదు. ఒక రోజు వెనక ముందు థియేటర్లు దొరుకుతున్నాయి. ఒక సిటీలో మాత్రమే ఇక్కడ ఇబ్బంది తప్ప మిగతా ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్ల దొరుకుతున్నాయి. కాబట్టి ఆ సమస్యను కూడా ఇక్కడ క్లియర్ అయిపోతే ఇండస్ట్రీ కొంచెం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. కాబట్టి ముందు చిన్న నిర్మాతలకి చిన్న సినిమాలు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ పద్ధతులు ఉన్న ఈ ఇండస్ట్రీలో ఈ సంవత్సరం నుంచి చాలా విపరీతంగా వారానికి 8 సినిమాలు 10 సినిమాలు రిలీజ్ అవుతున్నాయండి. 10 సినిమాలు రిలీజ్ అయితే ప్రొడ్యూసర్ బాగోడు, ప్రొడ్యూసర్ బాగోపోతే డిస్ట్రిబ్యూటర్ బాగోడు, డిస్ట్రిబ్యూటర్ పోతే ఎగ్జిబ్యూటర్ బాగోడు. ఇప్పుడు ఎన్ఎస్ఐ శ్రీనివాస్ గారు ఆయన మంచి డిస్ట్రిబ్యూటర్. మాకు కృష్ణా గుంటూరు జిల్లాలో ఏ సినిమా చేసినా ఆయనే చేస్తాడండి. 10 లక్షలు పంపండి, 10 లక్షలు పంపించేంత సిన్సియర్ ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ ఆయన ఏంటంటే ఈ సినిమాకి 10 లక్షలు పంపండి అంటే, సార్ నిన్న 5 కోట్లు తీసిన సినిమా మాకు ఫ్రీగా ఇచ్చారు సార్, నిన్న 3 కోట్ల సినిమా తీసిన ఫ్రీగా ఇచ్చారు సార్ అంటున్నారు. అంటే డేటే దొరకట్లా. అందువల్ల ఈ నెలకు సినిమాని రిలీజ్ చేసి ఈ 5 నెలలు 5 సినిమాలు రిలీజ్ చేస్తే నెక్స్ట్ మంత్ 10 సినిమా షూటింగ్ జరుగుతుంది. కాబట్టి అప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వస్తుంది. కాబట్టి మీ అందరూ కూడా సపోర్ట్ చేసి ముందు చిన్న సినిమాను కూడా బతికిస్తారని అందరినీ ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. కేడి బిల్లా కిలాడి రంగా దాదాపుగా తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయి 100 days ఆడినటువంటి సినిమా. మరి అక్కడ ఆ యొక్క సినిమా నిర్మాణం చేసినటువంటి నిర్మాత ఎవరైతే మదన్ ఉన్నారో ఆయన కూడా మంచి టేస్ట్ ఉన్నటువంటి ప్రొడ్యూసర్. మరి ఆయన కంటే ఏమాత్రం తీసిపోకుండా మరి మన రామ్ సత్యనారాయణ అన్నగారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్నిట్లో పెద్దవాడు. అంటే దాదాపుగా ఇప్పటి వరకు 80 సినిమాలు తీసి ఇంకా 20 సినిమాలు అతి త్వరలో పూర్తి చేయాలని కోరుకుంటూ మరి వారు ఎంతో మంది నిర్మాతలకు ఆదర్శంగా నిలుస్తున్నటువంటి నిర్మాత. ఎందుకంటే ఈరోజు సామాన్యంగా ఎంతో మంది కొత్త వాళ్ళు సినిమా పట్ల ఉత్సవంతో రావడం జరుగుతుంది. వచ్చి 1 కోటి 2 కోట్లు 3 కోట్ల రూపాయలు పెట్టుకొని చేతులు కాల్చుకొని వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో ఏ మాసం కూడా రామ్ సత్యనారాయణ గారి సినిమా లేనటువంటి మాసం దాదాపుగా ఈ 3-4 సంవత్సరాల నుండి లేదని చెప్పేసి సగర్వంగా చెప్తాను. ఎందుకంటే ప్రతి నెలలో తప్పకుండా వారి యొక్క సినిమా విడుదలకు రెడీగా ఉంటుంది. అది డైరెక్ట్ అయినప్పటికీ లేదంటే అనువాదం సినిమా అయినప్పటికీ మరి ఒకటే, ఈరోజు మంచి సినిమాలు ఉంటే తప్పకుండా ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ మనల్ని ఆదరిస్తూనే ఉన్నారు. మరి దానికి నిదర్శనమే మన యొక్క రామ్ సత్యనారాయణ గారు. మరి ఈ యొక్క వేదిక ద్వారా ప్రతి ఒక్కరిని కోరుకునేది ఏంటంటే, కొత్తగా వచ్చేటువంటి నిర్మాతలు ఎవరైనా ఉత్సవంతులు మరి సినిమా చేసే ముందు ఆ యొక్క సినిమా గురించి ఎవరైతే అనుభవజ్ఞులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి వెల్ విషర్స్ ద్వారా
ఒక అడ్వైస్ తీసుకొని సినిమా నిర్మాణం చేపడితే బాగుంటుంది. ఈ భీమవరం టాకీస్ కేడి బిల్లా, కేడి రంగా, కిలాడి రంగా, ఈ పిక్చర్ శివకార్తికేయన్ ఏదైతే ఉన్నారో ఆ హీరో ఇవాళ తమిళనాడులో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హీరో కింద ఇప్పుడు మామూలుగా పిక్చర్స్ అన్ని ఆయన సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి అన్ని పిక్చర్స్. రామ్ సత్యనారాయణ గారు ఈ పిక్చర్ తీసుకున్నందుకు డెఫినెట్లీ ఇట్ విల్ డూ వెరీ వెల్ ఇన్ తెలుగు. ఐ హోప్ దిస్ పిక్చర్ విల్ డూ వెరీ వెల్. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. రామ్ సత్యనారాయణ గారు ఏదైతే మన తెలుగు డబ్బింగ్ ఎట్లయితే చేస్తున్నారో అదే విధంగా నేను కూడా భద్రకాళి ఫిలిమ్స్ అనే దాని మీద నేను తమిళనాడులో శ్రీమంతుడితో మళ్ళీ స్టార్ట్ చేసి సైమల్టేనియస్ రిలీజ్ చేసి బ్రూస్లీ అన్ని 5 నెలల్లో 9 పిక్చర్స్ చేశాను. సేమ్ రామ్ సత్యనారాయణ గారు మామూలుగా అసలుగా ఆయన ఏదైతే విధంగా చేస్తున్నారో ఇక్కడ తెలుగులో చేస్తున్నాను, తమిళ్లో చేస్తున్నాను. వారికి ఏ విధంగా అయితే పిక్చర్స్ అన్ని మంచిగా ఆడుతున్నాయో భగవంతుని దయ వల్ల నాకు కూడా తమిళనాడులో ఒక భద్రకాళి ఫిలిమ్స్ అనే బ్యానరు టాప్ మోస్ట్ గా నిలిచింది, మంచి పేరు వచ్చింది. మా రామసత్నాన్ని ఏం చేసినా మంచి డబ్బులు వచ్చే సినిమాలు చేస్తూ ఉంటారు. అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో ఎవరైనా డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటారో వారికి డబ్బులు రావాలనే ఆలోచనతో సినిమాలు మంచి అంటే డబ్బింగ్ అయినా ఆడే సినిమా. ఈ మధ్యలో ఒకటి శశికళ అనే సినిమా దాదాపు 80 థియేటర్లో రిలీజ్ చేశారు. ఓకే, బాగానే రన్ అయింది. ఇది కూడా అంటే ఇది తమిళ్లో మంచి సూపర్ హిట్ కాబట్టి ఆయన డైరెక్షన్లో మొన్ననే ఒక కథకళి అనే సినిమా మేమే రిలీజ్ చేసినది, అది కూడా బాగుపోయింది. ఇక్కడ డెఫినెట్గా ఈ సినిమా కూడా మంచి సూపర్ హిట్ అయ్యి రామసత్యనారాయణ మంచి డబ్బులు వచ్చి ఇంకా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. మా మిత్రులు చెప్పినట్టు ఆయన కూడా త్వరలో 100 సినిమాలు పూర్తి చేసి గిన్నీస్ రికార్డ్ అవుతాడేమో మరి.